కాకినాడ జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే కొడతెల పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ప్రజలకి అందుబాటులో లేని కారణంగా నియోజకవర్గంలో అవినీతి అక్రమాలు కబ్జాలు ఎక్కువైపోయాయని అడిగేవారే లేరని కొమరగిరి లేఅవుట్ 72 ఎకరాల పేదల ఇళ్ల స్థలం సైతం కబ్జాదారులకు కట్టబెట్టి అక్రమంగా పంట పండించడం జరుగుతుందని ఆ పంటను ప్రభుత్వం స్వాధీనంలో పాటుపెట్టి ప్రభుత్వానికి అప్పగిస్తామని కబ్జాదారులు పంటను పట్టుకుపోయినా కేసులు కట్టలేదని గురువారం కొత్తపల్లి మండలం ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర నిరవధిక దీక్ష చేపడుతుండగా అధికారులు పరారయ్యాని నిరవధిక దీక్షలో ప్రాంగణంలో సిపిఐ నాయకులు సాకా రామకృష్ణ మీడియాతో అన్నారు. లేదంటే అది పాట పడతానని ఇవాళ పాట ఎందుకు పెట్టలేదు, పాట పెట్టలేదు. ఎంఆర్ఓ గారు గైరాజరు, సూపరింటెండెంట్ గారు గైరాజరు, ఆర్డీఓ గారు ఫోన్ ఎత్తుతలేదు, ఎత్తరో పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉంటాడో తెలియదు. ఇక్కడ పేదలు మీ రెవెన్యూ అధికారులమ్మో పేదల భూములమ్మో వాళ్ళు కబ్జా పెట్టుకుంటారు. అందుకని మేము ఈరోజు కొత్తపల్లి మండలంలో నిరుపేదలకి ఇళ్ల స్థలాల గురించని గత 2 సంవత్సరాలుగా మేము జగనన్న కాలనీ అని ఏదైతే లేఅవుట్ 72 ఎకరాలు సేకరించారో ఆ భూమిని పేద ప్రజలకు ఇవ్వాలని మేము అనేక విధాలుగా అధికారులని అర్జీలు ఇచ్చి కోరడం జరిగింది. ఇంతవరకు ఇవ్వకపోగా అందులో ఎవరైతే కబ్జాదారులు పూడుతున్నారో వాళ్ళకే కొమ్ము కాస్తూ రెవెన్యూ అధికారులు లంచాలకు అలవాటు పడి కబ్జాదారులకి కొమ్ము కాస్తూ వాళ్ళకి శిస్తులు ఆశించి ఆ భూమిని కట్టబెడతా ఉన్నారు. ఇవాళ అదే భూమి ఈ పంట ఏదైతే ఉందో ఆ పంటని సెలవు రోజుల్లో అధికారులు మేము సెలవులో ఉంటాం మీరు కోసుకోండి అని భరోసా ఇచ్చి కోయడం జరిగింది. గతంలో ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు మీడియా సాక్షిగా చెప్పారు ఆ పంటను మేము హ్యాండ్ ఓవర్ చేసుకుని పాట పెట్టి ప్రభుత్వానికి అప్పగిస్తామని చెప్పారు. ఇవాళ కబ్జాదారులకి కోసుకుని వెళ్ళిపోతే మాట్లాడలేని పరిస్థితి. అందుకని పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో రెవెన్యూ అధికారులు లంచాలకు అలవాటు పడి కబ్జాదారులకే ఈ భూములు అప్పగించాలని చూస్తున్నారు తప్ప పేద ప్రజలకు ఇవ్వడానికి మాత్రం ఎటువంటి ఆలోచన చేయడం లేదు. అందుకని మేము సిపిఐ పార్టీగా ఇక్కడ నిరవధిక దీక్ష చేయడానికి వచ్చాం. ఇక్కడ రెవెన్యూ అధికారులు అందరూ 12:30 అయినా కూడా రాకుండా పరారులో ఉన్నారు. అందుకని ఇక్కడ మేము అధికారుల చుట్టూ తిరిగి మా కాళ్ళు పీకి వీళ్ళ స్థలాలు ఇవ్వండి అని మా గొంతులు ఎండిపోయాయి. అందుకని ఇప్పుడు మా రాష్ట్ర కార్యవర్గంతో ఆలోచించి ఒక డేట్ తీసుకుని మేమే బాధితులకి ఇళ్ల స్థలాలకి స్థలం 72 ఎకరాలు మేమే 3 సెంట్లు చొప్పున కొలిసి అప్పగించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు మీరు ఒకటే ఆలోచించండి. మీరు ఎక్కడో హైదరాబాద్లో ఉంటున్నారు, ఇక్కడ రెవెన్యూ అధికారులన్నీ ప్రభుత్వ స్థలాలన్నీ కబ్జాదారులకి కట్టబెడతా ఉన్నారు. మీరు ఇక్కడ ఉండుంటే వీళ్ళకి కొంత భయమో భక్తో ఉండేది. కానీ మీరు ఇక్కడ లేపడంతో ఆ నెపంతోనే వీళ్ళే ఇంకా కబ్జాదారులుగా మారిపోయి ప్రభుత్వ భూమిని అంతా పరిరక్షించకుండా అన్యక్రాంతులకి అవుతుంటే సినిమా చూసినట్టు చూస్తున్నారు. మీరు ఆంధ్రప్రదేశ్లో అత్తారింటికి దారేదని మంచి ఇట్టు కొట్టారు, ప్రజా పరిపాలనలో మాత్రం ఫ్లాప్ అయ్యారని మేము సిపిఐ తరఫున ఈ యొక్క మీ యొక్క తీరుని ఖండిస్తూ ఉన్నాం. అందుకని మేము ఈ 4 రోజులు టైం ఇస్తున్నాం. ఆర్డీఓ గారు ఫోన్ ఎత్తుతలేదు, ఎంఆర్ఓ గారు ఫోన్ ఎత్తలేదు, విఆర్ఓ గారు అయితే ఏకంగా మంచం ఎక్కేయారు అన్నట్టుగా మేము విన్నాం. అందుకని ఒక 4 రోజుల్లో మీరు నిర్ణయం తీసుకుంటే సరే 4 రోజులు దాటిన తర్వాత బాధ్యతలకి మేమే 3 సెంట్లు కొలిచిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.